శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 14 జూలై నుంచి 20 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు చెప్పుకుందాం. వృషభంలో కుజగురులు, మిథునంలో రవిగారు, అలాగే కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో చంద్రకేతువులు, కుంభంలో వక్రించిన శనిగారు, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులు ఏవేవి మారి ఉన్నాయి అంటే, రవిగారు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, కుజ గురుల కలయిక గురు మంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇది వ్యాపారాలకి చాలా అనువైన కాలము. ఎవరి జన్మజాతకంలో అయితే కుజగురుల యొక్క స్థితి, దృష్టి, కలయిక బాగుంటాయో వారికి వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి సున్నితత్వానికి ప్రతీక. సున్నితంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. వ్యాపార వ్యవహారాలు అవనివ్వండి, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు అవనివ్వండి, వాటికి సంబంధించిన సంభాషణలు కానీ, ఆ పనులు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఏదైనా సరే ఒక సున్నితత్వంతో కూడినటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అలాగే చంద్రకేతువులు కొద్దిగా అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఈ చంద్రకేతువుల కలయికే అలాంటిది. తొందరగా అనుమాన పడిపోతారు. వీళ్ళు మనని మోసం చేస్తున్నారా? వీళ్ళు మనకి రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారా? మనం వీళ్ళని నమ్మచ్చా? ఇలాంటి ఆలోచనలు రావడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. మరి రవి శుక్రుల కలయిక చక్కటి అడ్మినిస్ట్రేషన్‌కి, అలాగే లలిత కళలలో నిర్వహణా బాధ్యతలు, లలిత కళలకి సంబంధించిన సంస్థలు గానీ, లేదా ఈ సినిమాలు, నాటకాలు, నాట్యాలు, ఇలాంటి ప్రదర్శనలు, నాట్య ప్రదర్శనలు, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చాలా అత్యద్భుతంగా జరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలకు వచ్చినట్టయితే, శనిగారి యొక్క దృష్టి తన యొక్క మేషరాశి మీద నీచస్థానం పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే గురుని యొక్క దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. అలాగే ఆర్థికాభివృద్ధికి కూడా చాలా మంచి గ్రహాల దృష్టిలు అన్నమాట ఇవి. ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి శనిగారి దృష్టి బుధుడి మీద పడుతూ ఉంది. ఇది ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎలర్జీస్ అలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది వారి వారి జన్మజాతకంలో అనారోగ్య స్థితులను బట్టి ఉంటుంది. ఈ గ్రహ సమ్మేళనాలకు కానీ, స్థితులకి కానీ, దృష్టులకి కానీ నవగ్రహ స్తోత్ర పారాయణలు అనేవి చాలా చాలా మంచిది. ఎందువల్ల అంటే, శనిగారి యొక్క స్థితి వక్రించి ఉంటూ తన యొక్క నీచ స్థానాన్ని చూస్తోంది. కాబట్టి ఇక్కడ శనిగారికి తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శనిగారి దృష్టి బుధుని మీద పడుతూ ఉంది. ఇది కూడా తప్పనిసరిగా శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి సమయంగా చెప్పచ్చు. అలాగే కుజ గురుల కలయిక గురు మంగళ యోగం అయినప్పటికీ దాని నుంచి కంప్లీట్‌గా మనకి శుభత్వం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు అవసరం. అలాగే చంద్రకేతువులు ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ 2, 2, 2 గ్రహాలు కలిసి 3 రాసుల్లో ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్తూ, మరిన్ని పరిహారాలు ఆ రాసుల వారికి తెలియచెప్తాను అని చెప్తూ, తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, 2 గ్రహాల అనుకూలత ఉన్నది అని చెప్పాలి. షష్ఠ స్థానంలో రాహు బాగుంటూ ఉండగా, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి 2 గ్రహాలు బాగున్నాయండి, ఏ విధంగా ఉంటాయి ఫలితాలు అంటే, తప్పనిసరిగా
గ్రహ బలాలు పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం గానీ, నవధాన్యాలు దానం ఇవ్వడం గానీ, నవధాన్యాలు అంటే అందరికీ తెలుసు. మనం గూడా చాలా సార్లు చెప్పుకున్నాము. గోధుమలు, కందులు, పెసలు, శనగలు, అలాగే బొబ్బర్లు, నల్ల నువ్వులు, ఉలవలు, మినుములు. ఈ రకాలైనటువంటి ధాన్యాన్ని కొంచెం కొంచెం తీసుకోవాలి. 9 రకాల ధాన్యాలని కూడా కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకుని బియ్యంతో సహా ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. వారి ఆశీస్సులు తీసుకోండి. లేదా వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఒక ఆవుకు పెట్టండి శుభ్రంగా కడిగి. ఇక కొంచెం తోటకూర, కొంచెం బెల్లము కూడా కలిపి పెట్టండి ఆవుకి. అనేక రకాల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించుకోండి. ఇక్కడ పంచమ స్థానంలో శని వక్రించి 4వ స్థానాన్ని చూస్తున్నారు. అందువల్ల ఈ పరిహారాన్ని తెలియజెప్తూ ఉన్నాను. ఇంకా మనకి సమయం ఉంది. మనం ఇంకా ఏ రకాలైన జపాలు, పూజలు, హోమాలు ఇలాంటివి ఏవైనా చేసుకుంటాము అంటే, ఒక్కసారి ఈశ్వరాభిషేకం చేయించుకోండి. చాలా చాలా మేలు కలుగుతుంది. ఇప్పుడు చెప్పిన వాటిట్లల్లో పరిహారాలలో ఏ 1, 2 చేసుకున్నా గూడా మీకు చాలా చాలా మనశ్శాంతి ఏర్పడుతుంది. గ్రహగతులు అనుకూలంగా లేవు. 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా బంగారు, వెండి ఇలాంటి లోహాలు కొనడానికి అనుకూలంగా ఉంది. విజయావకాశాలకు అవకాశం ఉంది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం లభిస్తుంది. కానీ ఆ విజయం ఎంతవరకు నిలబడి ఉంటుంది? అది తాత్కాలిక విజయం అయితే ఒక్కరోజు, 2 రోజులకే ఆనందం తగ్గిపోతుంది. కానీ మిగతా గ్రహస్థితుల అనుకూల ఫలితాలు కూడా ఉన్నట్లయితే మీకు ఏర్పడే విజయం తాలూకు ఆనందం చిరకాలం కొనసాగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రహాలకి పరిహారాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. అలాగే బంధుమిత్రుల పట్ల కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గరీత్యా ఓర్పు కలిగే ఉండాలి. అన్ని విషయాలలోనూ ఓర్పే ప్రధానం. ఓర్పుగా ఉండడం, మౌనంగా ఉండడం, ఈ రకమైనటువంటి ప్రవర్తన వల్ల చాలా వరకు మీకు మేలు జరుగుతుంది. ఊరికే ఏదో ఒకటి మాట్లాడినందువల్ల కొంత నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత వరకు మౌనంగానే ఉండండి అని చెప్పి ఇక్కడ సూచన చేస్తూ ఉన్నాను. గ్రహ బలాలు పెంచుకోవడానికి, గురుబలం పెంచుకోవడానికి స్తోత్ర పారాయణాలు చాలా బాగా ఉపయోగపడతాయి మనకి. భక్తి ప్రపత్తులతో మీరు చేసేటటువంటి ఈ స్తోత్ర పారాయణలు అనేక విధాలా మీకు మనశ్శాంతినిస్తాయి. వారాంతంలో మారిన గ్రహస్థితుల రీత్యా బుధుని యొక్క స్థితి లాభస్థానంలోకొచ్చింది. చంద్రుని యొక్క స్థితి తృతీయ స్థానంలోకొచ్చింది. రవి గారి స్థితి దశమ స్థానంలోకొచ్చింది. 3 కూడా చాలా అద్భుతమైన ఫలితాలే. చాలా చాలా చెప్పదగ్గ సూచన. వార ప్రారంభంలో కన్నా వారాంతంలో చాలా బావుంది కాబట్టి, మీరు ఎంత మౌనంగా, ఎంత ఓర్పు కలిగి ఉంటారో అదంతా కూడా వారాంతంలోనే మీకు మంచి ప్రయోజనాల్ని ఇచ్చేస్తోంది అని చెప్పాలి. ఉద్యోగంలో ఉన్నతినిస్తోంది. అలాగే మీ కార్యనిర్వహణ శక్తిని పెంచుతోంది. మంచి పేరు, పై అధికారులు మీ యొక్క పనితనాన్ని గుర్తించి మీకు ఏదైనా బహూకరణ చేయొచ్చు. బహుమానాలు అందుకుంటారు. మంచి కాంప్లిమెంట్స్ అందుకుంటారు. ప్రశంసలు. అలాగే లాభాలు అందుకుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలుంటాయి. బంధుమిత్రుల ఆదరణ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇలా అన్ని విధాలుగా బావుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అయితే చెప్పిన పరిహారాలలో మటుకు కనీసం 1, 2 అయినా కూడా పాటించండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ నమస్కారం.